ఠాగూర్ సినిమా చూసి నేర్చుకున్నారో జరిగేది చూసి ఠాగూర్ సినిమా తీశారో తెలియదు కానీ తిరుపతిలో మాత్రం అచ్చంగా అలానే జరిగింది. చనిపోయిన రోగులకు వైద్యం చేసి బంధువుల నుంచి భారీగా ఫీజులు గుంజారు. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో దారుణం. ఎటువంటి రోగాలైనా నయం చేస్తామంటూ ప్రకటనలు. అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయిన జనం. ఈ హాస్పిటల్లో వైద్యులకు వైద్యం చేయడం వచ్చో లేదో మాత్రం తెలియదు. కానీ ఫీజుల రూపంలో లక్షలు దోచుకోవడం దాచుకోవడం మాత్రం బాగా తెలుసు అంటున్నారు తిరుపతి వాసులు. తాజాగా బయటపడ్డ 2 సంఘటనలతో అమ్మో నారాయణాద్రి హాస్పిటలా అని తిరుపతి వాసులు హడలెత్తిపోతున్నారు. ఎవరైనా జబ్బుపడి ఈ హాస్పిటల్లో చేరితే చాలు మొత్తం వారి ఆస్తులు రాయించుకునే వరకు వదలరు ఇక్కడి వైద్యులు అనే విమర్శలు ఉన్నాయి. తడ మండలం శ్రీ సిటీ గ్రామానికి చెందిన 4 ఏళ్ల విష్ణుప్రియకి ఒంట్లో బాగాలేక ఈ హాస్పిటల్లోనే చేర్పించారు. ఏమి వైద్యం చేశారో కానీ పాప మాత్రం చనిపోయింది. ఆ విషయం బయట పొక్కకుండా వైద్యం చేస్తున్నట్లుగా నటిస్తూ లక్షల్లో ఫీజులు గుంజారు. కాళహస్తి మండలం కుబబాకంకి చెందిన గంగాధర్ పాయిజన్ తాగితే ఇదే హాస్పిటల్లో 10 రోజుల క్రితం జాయిన్ చేశారు. గంగాధర్ని బతికించడానికి 3,50,000 రూపాయల ఫీజు వసూలు చేశారు. సరే, డబ్బు పోతే పోయింది, మనిషి దక్కితే చాలనుకున్నారు. అది లేదు, గంగాధర్ మృతి చెందాడు. శవం ఇవ్వడానికి ఇంకా 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు హాస్పిటల్ నిర్వాహకులు. ఇక తిరుపతి అర్బన్ మంగళంకి చెందిన మల్లికార్జునికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇదే నారాయణాద్రి హాస్పిటల్లో చేర్పించారు. 6 రోజులైనా బంధువులను చూడడానికి కూడా అనుమతించలేదు. తీరా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అని చల్లగా చావు కబురు చెప్పారు. 3 రోజుల నుంచి చచ్చిపోతే 3 రోజుల నుంచి మెడిసిన్ 10,000, 20,000, 30,000, 40,000 కొనుక్కొని పోతానే సార్ రాసిస్తానే ఉన్నారు సార్. మేము తీసుకుపోయిస్తాం, ఆ మెడిసిన్ ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మేము ఈ రోజు వేరే డాక్టర్ దగ్గర తీసుకోపోతామని కొందికి బీపీ డౌన్ అయిపోయి కొంచెంసేపట్లో చనిపోయాడు అని చెప్పారు సార్ వాళ్ళు. ఈ 3 రోజుల నుంచి లోపల పని చూడండి సార్, ఎన్ని ఏదైనా ఈ చిన్న పెట్టలు మా వాళ్ళు కాదంటే వేరే హాస్పిటల్ తీసుకుపోయినాం సార్. వేలు అప్పులు చేసి కైలు అమ్ముకొని వచ్చి మా అన్నోళ్ళు తీసుకొచ్చి బతికించుకోవాలనుకుని చేశాం సార్. వాళ్ళు ఈ పరిస్థితికి తెచ్చినారు సార్ వాళ్ళు. జిల్లా వైద్యాధికారులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా నారాయణాద్రి హాస్పిటల్ వ్యవహార శైలిపై దర్యాప్తు చేయించాలని, లేదంటే వీరి అరాచకాలకు మరికొంతమంది బలవుతారని స్థానికులు వేడుకుంటున్నారు.